ఈ రోజు నవంబర్ 26, 2025 మనం శాసనసభ సమావేశాలను ప్రారంభించుకుంటున్నాం. ముందుగా సమావేశాన్ని ప్రారంభించే ముందు వందే మాతరం గీతంతో మొదలు పెడదాం. వందే మాతరం వందే మనమందరం ప్రజాసేవకులం. ప్రజాసేవ కొరకే ప్రజలు మనలను తమ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికార పక్షం వారు కానీ ప్రతిపక్షం వారు కానీ సభ సమయాన్ని వృధా చేయకుండా, వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా సభను సక్రమంగా నిర్వహించేందుకు మీ వంతు సహకారాన్ని అందిస్తారని కోరుతున్నాను. మొదటిగా అధికార పక్ష నాయకురాలైనటువంటి మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారైన కుమారి సత్యదుర్గ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శాసనసభ సభ్యులందరికీ నమస్కారం. నేను 2024 జూన్ 12న 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 16 నెలలు గడిచింది అధ్యక్ష. ఈ 16 నెలల్లో మా మంత్రి మండలి చాలా సమర్థవంతమైన పరిపాలన అందించింది అధ్యక్ష. మేము ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకంలో భాగంగా స్కూళ్లకు వెళ్లి ప్రతి విద్యార్థికి ఏడాదికి 13,000 రూపాయలు, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సక్సెస్ఫుల్ గా అమలు జరుపుతున్నాం అధ్యక్ష. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి పథకంలో భాగంగా ఇటీవల మెగా డిఎస్సి నిర్వహించి నియమానికి పత్రాలను అందజేయడం జరిగింది అధ్యక్ష. ప్రతి మహిళలకు 15,000 రూపాయల పథకంలో భాగంగా 18 ఏళ్లు నిండిన స్త్రీ ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 చెల్లించడం గాని బడ్జెట్ లో 3,341 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. దీనికి త్వరలోనే అమల్లోనికి తీసుకువస్తాం అధ్యక్ష. త్వరలోనే మన రాజధాని అమరావతి పనులు, పోలవరం ప్రాజెక్ట్ పనులు కూడా కంప్లీట్ చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మా ప్రభుత్వం విదేశీ వ్యవహారాలు, ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలతో సహజ వనరులు, సాంకేతిక విజ్ఞానం, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ఎన్నో ఒప్పందాలు చేసుకుంది అధ్యక్ష. ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు ఒక గుర్తింపు తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుదామని మా కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేసుకుంటున్నాము. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడాని పథకంలో భాగంగా ఇటీవల మా ప్రభుత్వం మెగా డిఎస్సి 2025న చేపట్టి ప్రభుత్వంగా మా ప్రభుత్వం ఘనతను సాధించింది అధ్యక్ష. రాష్ట్రంలో మిగిలిన నిరుద్యోగ యువతి ఉపాధి అవకాశాలు నిమిత్తం అనేక దేశాలతో ఒప్పందాలు చేసుకుని పరిశ్రమలు నిర్మించి ఆంధ్ర రాష్ట్రాన్ని నిరుద్యోగ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వం లక్ష్యమని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన గౌరవ కుమారి రక్షిత గారిని తన శాఖకు సంబంధించిన విషయములను గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా సభాధ్యక్షులకు మరియు సభలోని సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని
అధ్యక్ష. కాబట్టి మా కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసింది అధ్యక్ష. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వేస్ట్ టు వెల్త్ బార్టర్ సిస్టమ్ అనగా వ్యర్థాల నుండి సంపదకు వాస్తు మార్పిడి పేరుతో గుంటూరు మరియు విజయవాడ గ్రామీణ మండలంలో విజయవంతమైన పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. వ్యర్థాలను వేరు చేయడానికి, కాంపోస్ట్ చేయడానికి మరియు రీసైక్లింగ్ చేయడానికి 25 టన్నుల సామర్థ్యం గల మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ సెంటర్ MRFCని దూమగుంటలో ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇటీవల పంచాయతీ రాజ్ మరియు అటవీ శాఖ మంత్రి గారు దయచేసి మీ ప్రశ్నను ప్రసంగం చివరిలో అడగండి. ప్లీజ్ కూర్చోండి. మీరు కంటిన్యూ చేయండి మంత్రి గారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGS కేవలం తాత్కాలిక వేతన ఉపాధిగా బదులుగా దీనిని దీర్ఘకాలిక జీవనోపాధి కల్పన మరియు శాశ్వత ఆస్తుల వృష్టికి ఉపయోగించడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. దీనిలో భాగంగా 2025 ఆర్థిక సంవత్సరంలో లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలను ముఖ్యంగా పండ్ల తోటల పెంపకాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలోని గ్రామాల్లో డ్రౌన్ సర్వేలను పూర్తి చేసి గ్రామీణ నివసితులకు క్లిష్టమైన ఆస్తి యాజమాన్య హక్కులను అందించడంలో భాగంగా స్వామిత్వ అనగా సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ పథకాన్ని త్వరలోనే పూర్తి చేయడం గాను కేంద్రంతో చర్చలు జరపడం జరిగింది అధ్యక్ష. గ్రామీణ మహిళలకు 45,000 కంటే ఎక్కువ జీవనోపాధి అవకాశాలను సృష్టించే లక్ష్యంతో విజయవాడలో 37.5 కోట్ల లక్షపతి DG ఇండస్ట్రియల్ పార్క్ మరియు లైవ్వుడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, ఇటీవల పంచాయతీ రాజ్ మరియు అటవీ శాఖ మంత్రి గారు అటవీ ప్రజలకు తొలిసారిగా విద్యుత్ సౌకర్యాలు కల్పించి ప్రతి ఇంటికి 5 బల్బులు మరియు ఒక ఫ్యాన్ పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది నిజంగా మెచ్చుకోదలసిన విషయం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు ఇంకా అటవీ శాఖకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? అధ్యక్ష, అడవులు అనేవి మన జాతీయ సంపద అధ్యక్ష. ప్రతి అంగుళ అమూల్యం. వాటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అధ్యక్ష. 2047 నాటికి రాష్ట్ర భూభాగం 50% పచ్చదనంతో నిండేలా పనిచేసి రాష్ట్రాన్ని గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీగా నిలబెట్టాలి అనేది మా ప్రయత్నం అధ్యక్ష. అడవుల రక్షణలో రాజకీయాలకు చోటు లేదు అధ్యక్ష. అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటుకు గాను కొత్తగా 18 నగరవాలను ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ కేంద్రానికి ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. APPSC ద్వారా 691 ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బిట్ ఆఫీసర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారైనటువంటి కుమారి కీర్తి గారిని తన శాఖకు సంబంధించిన విషయములను గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. శాసనసభ సభ్యులందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చినాటికి రాష్ట్రమంతటా అప్పులమయంలో కూరుకుపోయింది అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తిరిగి ఏ విధంగా పట్టాలు ఎక్కించాలని అహర్నిశలతో పనిచేస్తున్నాం అధ్యక్ష. 2025-26 సంవత్సరాలకు గాను పూర్తి బడ్జెట్ ను 2025 ఫిబ్రవరి 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ ఆర్థిక బడ్జెట్ వ్యయం మొత్తం 3.22 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 8.21% ఉంది అధ్యక్ష. ఇది దేశంలోనే రెండవ అత్యధిక వృద్ధి రేటుగా. అధ్యక్ష, రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ధరలు పేదలకు చుక్కలు చూపిస్తున్నాయి అధ్యక్ష. ధరలో నిరంతరం కొరకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? దీనికి మీరు ముందుగా అప్లై చేసుకోలేదు. దయచేసి కూర్చోండి. మీరు కంటిన్యూ చేయండి మంత్రి గారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 8.21% ఉంది అధ్యక్ష.
ఇది దేశంలోనే 2వ అత్యధిక వృద్ధి రేటుగా నమోదైంది అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వారు ఆర్థిక శాఖ మంత్రి గారిని ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? పేద ప్రజల ప్రయోజనార్థం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జిఎస్టి సంస్కరణకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. వ్యక్తిగత లైఫ్ హెల్త్ బీమా పాలసీలపై జిఎస్టి పూర్తిగా తొలగించి 0% జిఎస్టి చేర్చడం జరిగింది అధ్యక్ష. వ్యవసాయ పరికరాలపై జిఎస్టి 12% నుంచి 5% తగ్గించడం జరిగింది అధ్యక్ష. చేనేత, మార్బుల్, గ్రానైట్ మొదలైన వాటిపై కేవలం 5% మాత్రమే జిఎస్టి విధించడం జరిగింది అధ్యక్ష. 33 ప్రాణాధార ఔషధాలపై 12% నుంచి నో జిఎస్టి కోవలో చేర్చడం జరిగింది అధ్యక్ష. సిమెంట్ పై 28% ఉన్న జిఎస్టిని 18% తగ్గించడం జరిగింది అధ్యక్ష. అలాగే 350 cc కంటే తక్కువ ఉన్న వాహనాలపై జిఎస్టి శాతాన్ని 28% నుంచి 18% తగ్గించడం జరిగింది అధ్యక్ష. పొగాకు ఉపక్తులు, ఆల్కహాల్ బ్రేవరేజ్ పై 40% జిఎస్టి విధించడం జరుగుతుంది అధ్యక్ష. విద్యార్థులకు అవసరమైన మ్యాప్లు, చార్ట్లు, గ్లోబ్లు, పెన్సిల్స్ మొదలగు వాటిపై జిఎస్టిని 12% నుంచి తొలగించి 0% జిఎస్టిగా చేర్చడం జరిగింది అధ్యక్ష. అయితే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు తాము తీసుకున్న వస్తువులకు జిఎస్టి ఎంత శాతం తగ్గించాలో తెలియడం లేదు అధ్యక్ష. ఒకే కంపెనీకి చెందిన వస్తువు ఒక దుకాణం దగ్గర ఒకే రేటు, మరొక దుకాణం దగ్గర మరొక రేటుకు విక్రయిస్తున్నారు అధ్యక్ష. దీనిని మంత్రి గారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? ప్రతిపక్షం వారు చెప్పిన అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిపై దర్యాప్తు చేస్తాం అధ్యక్ష. ఎవరైనా వ్యాపారస్తులు ఇలాంటి మోసాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి దుకాణదారులు ధరల పట్టికలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం అధ్యక్ష. జిఎస్టితో కూడిన పాత ధరలు మరియు జిఎస్టి తగ్గించిన తరువాత కొత్త ధరలు సూచి పట్టిక ప్రతి దుకాణం దగ్గర ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇప్పుడు మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారైనటువంటి కుమారి నిర్మల మేరీ గారిని తన శాఖకు సంబంధించిన విషయములను గురించి వివరించవలసిందిగా కోరుతున్నాం. శాసనసభ సభ్యులందరికీ నమస్కారం. నేను విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఈ 16 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా సూపర్ 6 పథకంలో భాగంగా తల్లికి వందనం పేరుతో ప్రతి కుటుంబంలో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థుల తల్లుల ఖాతాలోని ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలు చొప్పున 67.27 లక్షల మంది తల్లులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించగలత మా ప్రభుత్వానిదే అధ్యక్ష. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులతో సహా విద్యార్థులందరికీ పౌష్టిక ఆహారం అందించడం జరిగింది అధ్యక్ష. 1 క్లాస్ 1 టీచర్ మోడల్ ద్వారా 9,600కు పైగా పాఠశాలలో ఈ విధానాన్ని అమలు చేసి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన బోధనకు నాంది పలకడం జరిగింది అధ్యక్ష. అలాగే 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన ప్రభుత్వ పాఠశాల కళాశాల విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు, నగదు బహుమతులు, ల్యాప్టాప్లు, గోల్డ్ మెడల్స్ అందించిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి అధ్యక్ష. 2025 జూలై 10న నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ అనేది సుమారు 61,000 ప్రభుత్వ పాఠశాలలో ఇంచుమించు 5.34 మిలియన్లు పేరెంట్స్, టీచర్స్ పాల్గొని ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ పేరెంట్ మీటింగ్ గా గైడ్నెస్ వరల్డ్ రికార్డ్ సాధించామని గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. మెగా పేరెంట్ మీటింగ్ అనేది ప్రవేశపెట్టింది మా ప్రభుత్వం అధ్యక్ష. దీనికి మీరు ముందుగా అప్లై చేసుకోలేదు, దయచేసి కూర్చోండి. ఇప్పుడు ప్రతిపక్షం వారు ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. దయచేసి అప్లై చేసుకున్న వారు మాత్రమే. అధ్యక్ష, ఒక క్లాస్ ఒక టీచర్ మోడల్ ద్వారా 9,600కు పైగా పాఠశాలలో మెరుగైన బోధన సాధ్యమవుతుందని మన విద్యాశాఖ మంత్రి గారు వివరించారు.
అధ్యక్ష, దీనిని మేము స్వాగతిస్తాం అధ్యక్ష. కానీ కేంద్ర గణాంకాల ప్రకారం 1,04,125 ఏకపద్య పాఠశాలలు ఉంటే వాటిలో 12,912 పాఠశాలలో మన ఆంధ్రప్రదేశ్లోని ఉన్నాయి అధ్యక్ష. ఈ ఘనత కూడా ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. దీనంతటికీ కారణం కాన్వెంట్లో చదివే పిల్లలకి కూడా అమ్మఒడి కల్పించడం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరానికి 10-15 వేలతో కాన్వెంట్లో చదువు దొరుకుతుంది అధ్యక్ష. అందువలన అధిక శాతం గ్రామీణ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కాన్వెంట్లో చేరుస్తున్నారు, కానీ గవర్నమెంట్ స్కూళ్లకు పంపించడానికి అంగీకరించడం లేదు అధ్యక్ష. దీని కారణంగానే మన రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు అధిక సంఖ్యలో ఉన్నాయి అధ్యక్ష. దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? అధ్యక్ష, ప్రతిపక్షం వారు ప్రశ్న అడిగే ముందు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే మంచిది అధ్యక్ష. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ప్రతిపక్షం వారి నోటికి అడ్డు అదుపు లేదా అధ్యక్ష? ప్రశ్న అడిగితేనే సరిపోదు అధ్యక్ష, ప్రశ్న అడిగే పరిజ్ఞానం కూడా ఉండాలి అధ్యక్ష. అసలు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందే గత ప్రభుత్వం అధ్యక్ష. వారు ప్రవేశపెట్టిన అమ్మఒడినే మేము తల్లికి వందనం పేరుతో కంటిన్యూ చేస్తున్నాం అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు కూడా అమ్మఒడి అనేది వారి నిర్వాహకమే అధ్యక్ష. ఈ తెలివితేటల వారికి అప్పుడెక్కడ తెల్లారి అధ్యక్ష. ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రి గారైన గౌరవ కుమారి సత్యదుర్గ గారిని తన శాఖకు సంబంధించిన విషయములను గురించి వివరించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా శాసనసభ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రైతే వెన్నెముక అధ్యక్ష. అందుకే మన రాష్ట్ర బడ్జెట్ లో 48,341.14 కోట్ల బడ్జెట్ సమర్పించడం జరిగింది అధ్యక్ష. ఈ క్రాప్ డిజిటల్ సర్వే క్రింద రైతులు తమ భూములను నమోదు చేసుకునే విధంగా పట్ట వివరాలు నమోదు చేయడానికి, రియల్ టైం డేటాను అందించడానికి ఒక యాప్ని రూపొందడం జరిగింది అధ్యక్ష. అన్నదాత సుఖీభావ పథకం క్రింద మొదటి విడతగా 7,000 రూపాయలను జూన్ 20న రైతన్న ఖాతాలో జమ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వ రైతులు కష్టాలు పట్టించుకోవట్లేదు అధ్యక్ష. మీది స్టాండర్డ్ క్వశ్చన్ కాదు. సభ చివరిలో మీ ప్రశ్నకు ఓవరాల్ ఆన్సర్ ఉంటుంది. దయచేసి కూర్చోండి. మీరు కంటిన్యూ చేయండి మంత్రి గారు. అన్నదాత సుఖీభావ పథకం క్రింద మొదటి విడతగా 7,000 రూపాయలను జూన్ 20న రైతన్న ఖాతాలో జమ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ పథకం అమలు కొరకు గాను 9,400 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ నెల 27 నుండి అనగా రేపటి నుండి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కేంద్రం పెట్టింది అధ్యక్ష. ఈ మేరకు ఖరీఫ్ సీజన్ లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్రం చెప్పింది అధ్యక్ష. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు అకౌంట్స్ లో జమ అవుతాయి అధ్యక్ష. దీని కొరకు 3,013 రైతన్న సేవా కేంద్రాలు, 2,061 సహకారుల ద్వారా ధాన్యం సేకరించేందుకు 10,700 మందిని సిద్ధం చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సాకరించాము అధ్యక్ష. తొలిసారిగా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్షం వారు వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. మత్స్యకారుల సంక్షేమం కొరకు మీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మంత్రి గారు? దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 10,000కు బదులు మా ప్రభుత్వం 20,000 రూపాయలు చెల్లిస్తుంది అధ్యక్ష. మత్స్యకార నేస్త పథకం క్రింద ఫిషింగ్ బోటులకు లీటర్కు 9 రూపాయలు డీజిల్ సబ్సిడీ అందించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మన ఆహార మరియు ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన గౌరవ కుమారి వందన గారిని తన శాఖకు సంబంధించిన విషయములను గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. శాసనసభ సభ్యులందరికీ నా నమస్కారాలు అధ్యక్ష. పౌర సరఫరాల విషయంలో పారదర్శకతను పెంచేందుకు గాను 1.45 కోట్ల కుటుంబాలకు ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. ధాన్యం సేకరణ వెనుకలకు అధ్యక్ష, పౌర సరఫరా ద్వారా ప్రజలకు పాఠశాలకు అందించే బియ్యంలో నాసిరకంగా ఉంటున్నాయి అధ్యక్ష. ప్రజలు వీటిని తీసుకుని దళాలకు అమ్ముతున్నారు అధ్యక్ష. మధ్యదారులు ఈ బియ్యానికి వ్యాపారం చేసుకుని కోటానికి కోట్లు గడుస్తున్నాయి అధ్యక్ష.
దీనిని పౌర సరఫరా శాఖ మంత్రి గారు ఏ చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? దీనికి మీరు ముందుగా అప్లై చేసుకోలేదు. దయచేసి కూర్చోండి. మీరు కంటిన్యూ చేయండి మంత్రి గారు. ధాన్యం సేకరణ మెరుగుదలకు 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ కు గాను 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. రేషన్ పంపిణీ సమయంలో ప్రజల సౌలభ్యం కోసం ఉదయం 8 నుండి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు 2 దఫాలుగా మార్పు చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్షం వారు ఆహార మరియు ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన మంత్రి గారిని ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. ప్రజా పంపిణీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి అధ్యక్ష. దీనిపై అధికార పక్షం వారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? ప్రతిపక్షం వారు చెప్పిన విషయం వాస్తవమే అధ్యక్ష. మేము అధికారంలోనికి వచ్చే నాటికి ప్రజా పంపిణీలో ఉన్న అనేక అవకతవకలను అరికట్టేందుకు గాను రేషన్ దుకాణాల వద్ద డీలర్ల ఫోటోలు, అధికారుల సంప్రదింపు వివరాలు, అందుబాటులో ఉన్న సరుకుల వివరాలతో కూడిన ఫ్లెక్సీ బోర్డులు తప్పనిసరి చేశాం అధ్యక్ష. ఇప్పుడు మన గౌరవ హోంశాఖ మంత్రి గారైన కుమారి షారోన్ పద్మ గారిని తన శాఖకు సంబంధించిన విషయములను గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా శాసనసభ సభ్యులందరికీ నమస్కారములు తెలియజేసుకుందని అధ్యక్ష. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయుటకు గాను అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలోని శాంతి భద్రతలు కొరవడినాయి అధ్యక్ష. మహిళలకు రక్షణ లేదు అధ్యక్ష. బాలికపై అనేక అగత్యాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ విధ్వంసాలు జరుగుతున్నాయి అధ్యక్ష. మంత్రి గారు నిమ్మలకు నీరోసినట్లుగా ఉంటున్నారు అధ్యక్ష. ఇది హోంశాఖ వైఫల్యం కాదు అధ్యక్ష. దీనికి మీరు ముందుగా అప్లై చేసుకోలేదు. దయచేసి కూర్చోండి. మీరు కంటిన్యూ చేయండి మంత్రి గారు. డిజిటల్ నేరాలను సమర్థవంతంగా పరిష్కరించడానికి గాను ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కృషి చేస్తున్నాం అధ్యక్ష. శ్రీకాకుళం, ప్రకాశం, చిత్తూరు, రాజమండ్రి జిల్లాల్లో పోలీస్ సామర్థ్యాలను పెంపొందించడానికి గాను 4 క్రొత్త ఐఆర్ బెటాలియన్లు అనగా ఇండియా రిజర్వ్ బెటాలియన్లు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. పోలీస్ బలగాల సామర్థ్యాలను ఆధునీకరించడం మరియు మెరుగుపరచడం లక్ష్యంగా గన్నవరంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మాదక ద్రవ్యాల నియంత్రణ కొరకు యువతను మాదక ద్రవ్యాల బారి నుండి రక్షించడం గాను పాఠశాల స్థాయి నుండి అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా విషయంలో మరియు గంజాయి సాగును నియంత్రించడానికి ప్రత్యేక పోలీస్ దళాలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గంజాయి డ్రగ్స్ కేసులను త్వరగా పరిష్కరించడానికి 13 ఫాస్ట్ ట్రాక్ NDPS కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. విపత్తు నిర్వహణలో భాగంగా కలెక్టర్లు పోలీస్ శాఖలతో సమీక్షలు నిర్వహించి మొంతా తుఫాన్ సమయంలో సమర్థవంతమైన విపత్తు నిర్వహణకు కృషి చేసి ముఖ్యమంత్రి గారి నుండి ప్రశంసలు అందుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్షం వారు హోంశాఖ మంత్రి గారిని ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, రాష్ట్రంలో ఇటీవల కాలంలో దొంగల బెడద అధికంగా ఉంది అధ్యక్ష. పట్టపగలే దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి అధ్యక్ష. దీనిపై మంత్రి గారు ఏ చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా CCTV కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 డ్రోన్లను అందించాలని యోచనలో ఉన్నాం అధ్యక్ష. పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి రాష్ట్రాన్ని దొంగల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుటకు అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి గారైన గౌరవ కుమారి ఉమా తేజశ్రీ గారిని తన శాఖకు సంబంధించిన విషయములను గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా శాసనసభ సభ్యులందరికీ నమస్కారాలు. తేజస్వి గారికి ఆరోగ్య శాఖ ఈయనమే మన రాష్ట్రానికి పట్టిన అనారోగ్యం అధ్యక్ష. ప్లీజ్ దయచేసి కూర్చోండి. వ్యక్తిగత విమర్శలు వద్దు. మీరు కంటిన్యూ చేయండి మంత్రి గారు. ముందుగా శాసనసభ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మా ప్రభుత్వం హెల్త్ ఈజ్ వెల్త్ అనే కాన్సెప్ట్ తో పనిచేస్తుంది అధ్యక్ష. ప్రభుత్వ హాస్పిటల్ సరైన సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దీనిని ప్రైవేట్ హాస్పిటల్ వారు ఆసరాగా తీసుకుని కోటానికి కోట్లు గడుస్తున్నాయి అధ్యక్ష.
గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉంటే ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే స్థితి ఉండదు కదా అధ్యక్ష. మీరు కంటిన్యూ చేయండి మంత్రి గారు. ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన సేవల కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆరోగ్య బీమాను అందించడానికి గాను ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పేరుతో ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ పాలసీ ఆమోదించడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో ఆయుష్ సేవ విస్తరణ కొరకు అనగా ఆయుర్వేదం, హోమియోపతి, సిద్ధి, నేచురోపతి మొదలైన వైద్య విధానాలు ప్రోత్సహించడానికి గాను కేంద్రం నుంచి 166 కోట్ల నిధులను మంజూరు చేయించడం జరిగింది అధ్యక్ష. 358 ఆయుష్ పోస్టులను భక్తికి ఆమోదించడం జరిగింది అధ్యక్ష. ఆరోగ్యశ్రీ పథకాన్ని గత ప్రభుత్వం పెండింగ్ లో వచ్చిన 2,500 కోట్ల బాకీలను నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించి 21 రోజుల సమ్మెకు విరమించి ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో ఈ పథకానికి మళ్ళీ ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్షం వారు ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ లోని క్యాన్సర్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి అధ్యక్ష. దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఆరోగ్య శాఖ మంత్రి గారికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో అలాగే ఆధునిక చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకి వెళ్లవలసిన అవసరం లేకుండా 42 కోట్ల ఖర్చుతో ఆధునిక చికిత్స కోసం సంరక్షణ పరికరాలను విశాఖపట్నంలోని కేజీహెచ్ అనగా కింగ్ జార్జ్ ఆసుపత్రిలోనికి అందుబాటులోనికి తీసుకువచ్చిన ఘనత మా ప్రభుత్వానిదే అని తెలిసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు మన గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారైన కుమారి స్నేహ గారిని తన శాఖకు సంబంధించిన విషయములను గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. సభలోని సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మా ప్రభుత్వం పురాతన మరియు చారిత్రక ఆలయాలను పునరుద్ధరించాలనే లక్ష్యంతో శిథిలావస్థలలో ఉన్న 200కు పైగా దేవాలయాల్లో మరమ్మత్తు పనులను మరియు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అధ్యక్ష. ధూప దీప నైవేద్యం పథకం కింద తగినంత ఆదాయం జిల్లా కాశీపుక్క ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది తమ ప్రాణాలను కోల్పోయారు అధ్యక్ష. ఇది దేవాదాయ శాఖ వారి నిర్లక్ష్యం వలన జరిగిన సంఘటన అధ్యక్ష. దీనికి మంత్రి గారు ఏం సమాధానం చెబుతున్నారు అధ్యక్ష? మీది స్టాండర్డ్ క్వశ్చన్ కాదు. మీ ప్రశ్నకు సభ చివరిలో ఓవరాల్ ఆన్సర్ ఉంటుంది. దయచేసి కూర్చోండి. మీరు కంటిన్యూ చేయండి మంత్రి గారు. ఆదాయ వనరులు లేని దేవాలయాల్లో అర్చకులకు ఆర్థిక సహాయం అందించేందుకు గాను నెలవారీ ఆర్థిక సహాయాన్ని 5,000 నుండి 10,000కు పెంచడం జరిగింది అధ్యక్ష. వేద పండితులకు గౌరవేతనంగా 15,000 రూపాయలు, వేద విద్యార్థులకు సంభావన పథకం కింద 3 సంవత్సరముల పాటు ఉపకార వేతనం మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర పండుగలుగా నిర్వహించే ఉత్సవాలను సంఖ్యను 5 నుండి 11కు పెంచాము అధ్యక్ష. దీని వలన ప్రతి పండుగకు 50 లక్షల వరకు నిధులను కేటాయించడం జరిగింది అధ్యక్ష. దర్శన సౌకర్యాలు మరియు ప్రసాదాల నాణ్యత పెంచడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మన టూరిజం మరియు సినిమాటోగ్రఫీ శాఖకు చెందిన గౌరవ కుమారి కావ్య గారిని తన శాఖకు సంబంధించిన విషయములను గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అధ్యక్ష. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక సమగ్ర చలనచిత్ర విధానాన్ని తీసుకురానుంది అధ్యక్ష. నిలిచిపోయిన ప్రాతిష్ఠికమైన నంది అవార్డులు దీనిపై మంత్రి గారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? దీనికి మీరు ముందుగా అప్లై చేసుకోలేదు. దయచేసి కూర్చోండి. మీరు కంటిన్యూ చేయండి మంత్రి గారు. మరియు నాటకోత్సవాలను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు సెలవిచ్చడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో చలనచిత్ర నిర్మాణానికి మరియు పోస్ట్ ప్రొడక్షన్ కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష.
ప్రతిపక్షం వారు ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, ప్రతి వ్యక్తి జీవితం మీద సినిమా అనేది చాలా ప్రభావం చూపుతుంది అధ్యక్ష. అయితే ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు యువతను మంచి కంటే చెడు వైపు ఎక్కువగా ఆకర్షించే చేస్తుంది అధ్యక్ష. ఇంట్లో తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేయని యువత తనకు నచ్చిన హీరో ఏ విధంగా బిహేవ్ చేస్తే ఆ విధంగా వారిని అనుకరించడం జరుగుతుంది అధ్యక్ష. నేటి సినిమాల్లో హింసాత్మక దృశ్యాలు, ఆస్ట్రేలియా దృశ్యాలు, మద్యపానం, గంజాయి ఇలాంటి విషయాలను ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది అధ్యక్ష. హీరో అనే వ్యక్తి యువతను మంచి బాటలో నడిపే సినిమాలు నటిస్తే సమాజానికి మంచి చేసిన వారు అవుతారు అధ్యక్ష. స్వాతంత్ర సమయంలో కానీ, ప్రజల హక్కు పోరాట సమయంలో కానీ ఒకప్పటి సినిమాలు ప్రజలను ఐక్యం చేసే విధంగా ఉండేవి అధ్యక్ష. కాబట్టి యువతకు చెడు వైపు నుంచి మంచి వైపు ఆకర్షించే విధంగా, అలాగే యువతను చట్టాలపై అవగాహన కలిగించే కోర్ట్ లాంటి సినిమాలు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సంబంధించిన సినిమాలు, కుటుంబ విలువలను సంబంధించిన సినిమాలు చిత్రిస్తే విధంగా డైరెక్టర్ కానీ, హీరో కానీ సూచనలు చేసి చెడు వైపు ఆకర్షించే సినిమాలు తీసిన వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? అధ్యక్ష, ప్రతిపక్షం వారు సూచించిన విషయాలు పరిధిలోకి తీసుకుని తగు చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడు మన కార్మిక శాఖ మంత్రి గారైన గౌరవ యశ్వంత్ గారిని తన శాఖకు సంబంధించిన విషయములను గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2025లో ఆర్థిక సంక్షేమం మరియు పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా పాలు కీలకంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిన అధ్యక్ష. ఫ్యాక్టరీలోని నైపుణ్యాలకి కార్మికులుగా కనీస నెలవారీ వేతనం 12,939గా నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. కాంట్రాక్టు కార్మికులు కూడా తిరిగి నెలలు సూచించి ఆధారంగా పురుషులకు సమాన వేతనం ఉండాలి, కానీ రోజువారీ కూలీలకు సమాన వేతనాలు ఎక్కడున్నాయి అధ్యక్ష? దీనికి మీరు ముందుగా అప్లై చేసుకోలేదు. దయచేసి కూర్చోండి. మీరు కంటిన్యూ చేయండి మంత్రి గారు. పెరిగిన ధరలు సూచించి ఆధారంగా కొత్త వేతన రేట్లు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వారు ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, వ్యాపారాన్ని సులభతరం చేసి పారిశ్రామిక పెట్టుబడిని ఆకర్షించడానికి గాను కార్మికుల జీవితాలతో చెలగాటు మారుతున్నారు అధ్యక్ష. ఎన్నో ఏళ్ళు పోరాటం చేయగా 1948వ సంవత్సరంలో కార్మిక చట్టం అనేది అమలులోకి వచ్చింది అధ్యక్ష. ఇలాంటి చట్టాన్ని సవరించి పని గంటలు 9 నుండి 10 లేదా 12 గంటలకు పెంచడం అనేది కార్మికుల శ్రమ దోపిడీకి నిదర్శనం అధ్యక్ష. ఈ విషయంలో మేము కార్మికులకు అండగా నిలుస్తాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మారుస్తున్నాయి అధ్యక్ష. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO విధానాన్ని కార్మిక నిబంధనలు ఉల్లంఘనగా పరిగణించింది అధ్యక్ష. దీనిని వెనుకకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అధ్యక్ష. లేదంటే మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? అధ్యక్ష, కాలంతో పాటు చట్టాలు కూడా మారుతూ ఉంటాయి అధ్యక్ష. దీనిని కార్మికులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. సభకు అంతరాయం కలిగినందువలన సభని 10 నిమిషాలు వాయిదా వేయడం జరిగింది. తిరిగి ఈ సెషన్ ని ప్రారంభించుకుందాం. ఇప్పుడు మన మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు చెందిన గౌరవ కుమారి కనకదుర్గ గారిని తన శాఖకు సంబంధించిన విషయములను గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా శాసనసభ సభ్యులందరికీ నమస్కారములు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మహిళాభివృద్ధి శిశు సంక్షేమంలో భాగంగా ప్రస్తుతం ఉన్న 5,000 మినీ అంగన్వాడీలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడం జరిగింది అధ్యక్ష. బాల్యంలో పోషకాహారంలో పానీ తాగించే లక్ష్యంతో 7 నెలల నుండి 3 సంవత్సరాల వయసున్న పిల్లలకు బాలామృత కార్యక్రమం ద్వారా ఇనుము అధికంగా ఉండే పోషకాహారాన్ని అందుబాటు జరుగుతుంది అధ్యక్ష. నేడు మన రాష్ట్రంలో 10 లక్షల పైగా స్వయం సహాయ
పరిస్థితి దృష్ట్యా ఈ పథకం అమలు చేస్తామని ప్రతిపక్ష పార్టీ వారు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వారు ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. గౌరవనీయులైన అధ్యక్ష, మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని మేమందరం స్వాగతిస్తున్నాం అధ్యక్ష. కానీ పురుషుల పరిస్థితి ఎలా ఉందంటే ఈ సీట్లు పురుషుల కొరకే కేటాయించండి మహాప్రభు అని అడుక్కునే పరిస్థితి మాకు దాపరించింది అధ్యక్ష. ఎందుకంటే మేము టికెట్ తీసుకున్నప్పటికీ కనీసం బస్సుల్లో కూర్చోవడానికి చోటు కూడా దొరకడం లేదు అధ్యక్ష. వయసుకు గౌరవం ఇవ్వకుండా సీనియర్ సిటిజన్స్ అని కూడా లెక్క చేయకుండా కొందరు మహిళలు దుర్భాషలాడుతూ వాపోద్వానికి దిగుతున్నారు అధ్యక్ష. దయచేసి కాలేజీ ఆఫీసులకు వెళ్లే పురుగు విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దయచేసి ఫ్రీ బస్సులో ఈ సీట్లు పురుషులకు మాత్రమే అని కానీ ఈ సీట్లు పురుషులకు కేటాయించవలసిందిగా కోరుతున్నాము అధ్యక్ష. మేము కానీ అధికారంలోకి వస్తే ఫ్రీ బస్ అనేది సీనియర్ సిటిజన్స్ కి, దివ్యాంగులకి, విద్యార్థులకి ప్రవేశపెడతాం అధ్యక్ష. దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? సూపర్ 6 పథకంలో మిషన్ శక్తి పథకంలో భాగంగా మహిళలందరికీ ఉచిత ఆఫీస్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అలాంటి సంఘటనలు మా దృష్టికి వచ్చాయి అధ్యక్ష. పురుషుల మనోభావాలు దెబ్బతినకుండా ఇటుపై అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు మన రవాణా మరియు యువజన క్రీడలకు సంబంధించిన గౌరవ రాజేష్ గారిని తన శాఖకు సంబంధించిన విషయములను గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. సభ్యులందరికీ నమస్కారం అధ్యక్ష. మా కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్ధికి సంబంధించిన అనేక ముఖ్యమైన చర్యలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఏప్రిల్ 20, 2025 ప్రభుత్వం ఉద్యోగాలు 3% రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం 10 సంవత్సరాల సమప్రదమైన రోడ్ మ్యాపింగ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వారు ఏమైనా ప్రశ్నలు అడగవచ్చు. దయచేసి అప్లై చేసుకున్న వారు మాత్రమే. అధ్యక్ష, క్రీడా స్థాయిలో జరిగిన అవకతవకలను నివారించుటకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? క్రీడాకారులకు డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేసే వ్యవస్థను ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఈ విధానం నకిలీ సర్టిఫికెట్ల సమస్యను తొలగించి క్రీడలను డిజిటలైజ్ చేయడంలో సహాయపడుతుంది అధ్యక్ష. ఇప్పుడు మన విద్యుత్ శాఖ మంత్రి గారైన గౌరవ కుమారి అమిత గారిని తన శాఖకు సంబంధించిన విషయములను గురించి వివరించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా శాసనసభ సభ్యులందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దేశ చరిత్రలోనే తొలిసారిగా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ప్రభుత్వంగా మా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది అధ్యక్ష. రాష్ట్ర సౌర విద్యుత్ ఉత్పత్తి 78.50 గిగావాట్ల విద్యుత్ ను పెంచే లక్ష్యంతో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024లో ప్రకటించి భారీ పెట్టుబడులను ఆకర్షించి 20% వృద్ధి సాధించడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ సౌర విద్యుత్ మరియు ఆంధ్రప్రదేశ్ కి సౌర మరియు పవన విద్యుత్ కు హబ్ గా మారుస్తుంది అధ్యక్ష. లక్షల కోట్ల పెట్టుబడితో 3 క్రొత్త సౌర విద్యుత్ ప్లాంట్లను కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం అధ్యక్ష. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన క్రింద ఆంధ్రప్రదేశ్ లో రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను సబ్సిడీలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు మా ప్రభుత్వం అర్హులైన వారికి 78,000 వరకు సబ్సిడీలు అందిస్తుంది అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్షం వారు ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. ఇటీవల సంభవించిన మోంతా తుఫాన్ సమయంలో గ్రామీణ ప్రాంతం వాళ్ళు 2-3 రోజులు కరెంటు లేక గ్రామీణ ప్రాంతం వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో కరెంటు లేక ఫ్రిడ్జ్ లో పెట్టిన కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువులు మరియు గోదావరి పరిసర ప్రాంతాల్లో
2-3 వేల రూపాయలతో కొనుగోలు చేసిన చీరమేలు చేప పాడైపోయింది అధ్యక్ష. మంత్రి గారిని దీనికి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? ప్రతిపక్ష పార్టీ వారు బాడీ పెంచడంపై శ్రద్ధ బుర్ర పెట్టడంపై ఉంటే బాగుంటుంది అధ్యక్ష. ఎవరెవరి ఫీజులో ఏం పాడైపోయిందో ఆయన సర్వే చేస్తాడా అధ్యక్ష? ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇవి సర్వసాధారణం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా చెట్లు విరిగి తీగలపై పడటం వలన 3-4 రోజులు పట్టింది అధ్యక్ష. ప్రతిపక్షం వారు ఏ ప్రశ్న అడగాలో తెలియక సభ సమయం వృధా చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడితో ఈ సెషన్ ని ముగించుకొని 0 అవర్ సెషన్ ని ప్రారంభించుకుందాం. ఇప్పుడు ఏ శాఖకు సంబంధించిన వారు అయినా ఏ ప్రశ్నలు అయినా అడగవచ్చు. దయచేసి అప్లై చేసుకున్న వారు మాత్రమే. ఐటీ శాఖకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది అధ్యక్ష? దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలపడంలో మా ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించి ఇది భారతదేశంలోనే ఏ రాష్ట్రం సాధించిన ఘనతగా నిలిచింది అధ్యక్ష. ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయము మరియు సంస్థలతో ఐఐఎస్, సైబర్ సెక్యూరిటీ, క్వాంట్ టెక్నాలజీ మరియు డిజిటల్ హబ్ వంటి రంగాలలో సహకారం కోసం ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. 13 నెలల నిరంతర కృషి ఫలితంగా కేంద్రం యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అనే స్వప్న సహకారంతో అవుతుంది అధ్యక్ష. దీని కొరకు విశాఖలో క్యాంపస్ నిర్మించడానికి గూగుల్ ఆదాని కనెక్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది అధ్యక్ష. 2026 జనవరి నాటికి అమరావతిలో క్యాంప్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప, విశాఖ కేంద్రాలను పారిశ్రామిక హబ్లుగా మార్చి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నుండి మేడ్ ఫర్ ది వరల్డ్ అనే విధంగా ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తానని హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంచుమించుగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఐటీ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఐటీ కాలేజ్ లేదు అధ్యక్ష. మన రాష్ట్రాల్లో కూడా ఐటీ కాలేజ్ వచ్చే విధానంగా కృషి చేయవలసిందిగా ఐటీ మినిస్టర్ గారిని కోరుకున్నాం అధ్యక్ష. దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? దీని కొరకు కేంద్రంతో చర్చించి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ప్రతిపక్షం వారు ఇంకా ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, గ్రామీణ మంత్రి గారికి నా ప్రశ్న అధ్యక్ష. మంత్రి గారు ఎన్నుకోబడిన నియోజకవర్గానికి మంత్రి గారు కాదు అధ్యక్ష, మొత్తం రాష్ట్రం అంతటికి మంత్రి గారిని గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మా గ్రామాలను కూడా తన సొంత నియోజకవర్గ గ్రామాలుగానే డెవలప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ లో భాగంగా ప్రతి ఇంటికి నీటి సదుపాయాలు కల్పించింది అధ్యక్ష. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మరొక ముఖ్యమైన సమస్య డ్రైనేజీలు లేకపోవడం అధ్యక్ష. దీని వలన ప్రతి ఇంటి దగ్గర మురుగునీరు పెరిగిపోయి దోమల బెడద బారిన పడి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు అధ్యక్ష. ఈ విషయంపై కేంద్రంతో చర్చించి నిధులు సేకరించి ప్రతి గ్రామానికి డ్రైనేజీలు నిర్వహించవలసిందిగా మంత్రి గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష. దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? అధ్యక్ష, డ్రైనేజీల అంశంపై కేంద్రంతో చర్చలు జరిపి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ప్రతిపక్షం వారు ఇంకా ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, ప్రైవేట్ విద్యా వ్యవస్థలో టీచర్స్ మరియు స్టూడెంట్స్ చాలా ఒత్తిడికి గురవుతున్నారు అధ్యక్ష. యాప్ల భారం తగ్గిస్తామని మరిన్ని యాప్లు యాడ్ చేసి అన్ని కలిపి ఒక పెద్ద యాప్గా తీసుకొని వచ్చి మరింత భారం పెంచారు అధ్యక్ష. అన్ని శాఖలకు ఉపాధ్యాయ విద్యార్థులు ప్రయోగశాలగా మారిపోయారు అధ్యక్ష. ప్రతి శాఖ వారు తమ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించమనడం, వాటి ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేయమనడం ప్రతిరోజు నిర్వహించవలసి వస్తుంది అధ్యక్ష. దీని వలన కరిక్యులంలో ఉన్న పాఠ్యాంశాలు బోధనకు ఆటంకం కలుగుతుంది అధ్యక్ష. ఏ వ్యవస్థలోనైనా టెక్నాలజీ పెరిగితే వ్యక్తి శ్రమ తగ్గాలి అధ్యక్ష. కానీ విద్యా వ్యవస్థలో మాత్రం ఇటు మాన్యువల్ వర్క్ తో పాటు ఆన్లైన్ వర్క్ భారం అధికమైంది అధ్యక్ష. ఏ వృత్తిలోనైనా ఒత్తిడి అధికమైతే దాని ప్రభావం ఆ వ్యక్తి పైన లేదా ఆ కుటుంబం పైన పడుతుంది అధ్యక్ష. కానీ ఒక ఉపాధ్యాయుని మీద పడే ఒత్తిడి తమ విద్యనందించే కొన్ని వేల విద్యార్థుల భవిష్యత్తుపై పడుతుంది అధ్యక్ష. విద్యార్థులు అనే వారు ఫ్యూచర్ రిసోర్స్ అధ్యక్ష.
కాబట్టి అలాంటి రిసోర్స్ ని మేక్ చేసే టీచర్స్ పై ఒత్తిడి తగ్గించకపోతే భవిష్యత్తుకే ప్రమాదం జరుగుతుంది అధ్యక్ష. దీనిపై సమగ్ర ఆలోచన చేయవలసిందిగా విద్యాశాఖ మంత్రి గారిని కోరుకొని జరుగుతుంది అధ్యక్ష. దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? ప్రతిపక్షం వారు ఆరోపణ చేసిన అంశాలపై మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. ప్రతిపక్షం వారు ఇంకా ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. మంత్రి గారు కాశీకొక్క ఆలయమని ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే ఆలయమని సమాధానం ఇచ్చి తప్పించుకున్నారు అధ్యక్ష. ప్రైవేటు వ్యక్తులు సంస్థల నిర్వహణలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో అనేది నివేదికలు సమర్పించవలసిన బాధ్యత మంత్రి గారిది కదా అధ్యక్ష. ఇది ముమ్మాటికి ప్రభుత్వం నిర్లక్ష్యమే అధ్యక్ష. ప్రభుత్వానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఉన్న శ్రద్ధ అవగాహన క్రౌడ్ మేనేజ్మెంట్ మీద లేదా అధ్యక్ష? దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? ప్రతిపక్షం వారు అడిగిన ప్రశ్న సమావేశమే అధ్యక్ష. వారి ఆవేశంలో అర్థం ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాణానికి నష్టం కలగకూడదనే గురుతర బాధ్యతతో మా ప్రభుత్వం మోంతా తుఫాన్ సమయంలో టీం వర్క్ గా కృషి చేసి ప్రజల ప్రాణాలను రక్షించుకున్నట జరిగింది అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు కాశీ బుగ్గలో జరిగిన దుర్ఘటన నిజంగా నా మనసును కలిసి వేసింది అధ్యక్ష. దీనిని దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగానే నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రైవేట్ యాజమాన్యం దేవాలయంలో కూడా కట్టుబాటు చర్యలు తీసుకుంటామని ప్రజల ప్రాణాలు కాపాడతామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ప్రతిపక్షం వారు ఇంకా ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. గవర్నమెంట్ పంపిణీ చేసే బియ్యంలో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయి అధ్యక్ష. అలాగే బియ్యంలో గాజురాలు అధికంగా ఉంటున్నాయి అధ్యక్ష. దీనిపై అధికార పక్షం వారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? రేషన్ దుకాణాలలో సరుకుల బరువు నాణ్యతకు సంబంధించి ప్రస్తుత తనిఖీలు నిర్వహించి లోపాలున్న దుకాణాలను సీజ్ చేసి నాణ్యమైన సరఫరాకు చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ప్రతిపక్షం వారు ఇంకా ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. పర్యాటక శాఖకు సంబంధించిన మంత్రి గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అధ్యక్ష? దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? అధ్యక్ష, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు గాను వారసత్వం, పర్యావరణం, బౌద్ధ పర్యాటకం అభివృద్ధికి 280 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేంద్రానికి నివేదిక సమర్పించడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రాజెక్టులలో భాగంగా లేపాక్షి సాంస్కృతిక కేంద్రానికి 103 కోట్లు, లంబార్ సింగి అనుభవ కేంద్రానికి 99.87 కోట్లు, ఒక నాగార్జున కొండ టెంట్ నగరాలకు 77.32 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ప్రతిపక్షం వారు ఇంకా ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. భారతదేశ రైతు అభివృద్ధి వెన్నుమూక అధ్యక్ష. ఇలాంటి రైతు వెన్నుమూక విరిగేలా కష్టపడి తాను పండించిన పంటకు సరైన మద్దతు ధర రాక అప్పులు ఊబిలో కూరుకుపోతున్నాడు అధ్యక్ష. రైతు గురించి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మంత్రి గారు? దీనిపై మీ స్పందన ఏమిటి మంత్రి గారు? 2025-2026 ఖరీఫ్ సీజన్ కోసం సాధారణ వరికి క్వింటాలకు 2,369 రూపాయలను మరియు ఏ గ్రేడ్ రకానికి 2,389 మద్దతు ధరకు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అవసరమైన కాలు రైతుల కాల పంట రుణాల కోసం CCRC కార్డును ముంజలు చేయాలని ఆలపెట్టడం జరిగింది అధ్యక్ష. వ్యవసాయ పంపు సెట్లకు పగటి పూట 9 గంటల ఉచిత కరెంటు అందించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ప్రశ్నతో ఈ సెషన్ ను ముగించుకుందాం. చివరిగా జనగణమనతో ఈ సభను ముగించుకుందాం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ
నిజంగా అసెంబ్లీ ఎలా ఉంటుందా నేనైతే అలా అనుకున్నాను. అసెంబ్లీగా ఎలా ఉంటుందా అని చెప్పి నిజంగా తీసుకుంటా హ్యాపీనెస్ అనిపించింది కదా. చాలా బాగా అనిపించారు, చాలా చాలా బాగుంది. దీనికి సైన్ అప్ చేసినటువంటి అన్నగారికి చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ పిల్లల నుంచి ఇది రాదు రెస్పాన్స్. చాలా చక్కగా చేశారు, వెరీ గుడ్. అన్నీ కూడా ఎదురైన కార్యక్రమాలు కూడా ఈ విధంగా ఆ విధంగా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒరేమ్మా దీంట్లో జరిగిన నేను వచ్చిన దగ్గర నుంచి చాలా పీస్ఫుల్ గా ఉంటూ పిల్లలందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఎక్కడికి తిరగకుండా చక్కగా కోఆపరేట్ చేశారు. ఇలా ఉన్నట్లయితే ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఓకేనా? చాలా బాగా ఉన్నారు సైలెంట్ గా మీరు, వెరీ గుడ్. ప్రతి కార్యక్రమం కూడా ఈ విధంగానే ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ. అదేవిధంగా స్టాఫ్ కూడా చక్కటి సహకారం అందించారండి. పిల్లలు అంటే విద్యార్థులకు పంపించడానికి అటువంటి మనకి కింద స్టూడెంట్స్ అందరూ బాగా చేస్తున్నారు. ఒక్క 10 నిమిషాలు అయిపోయింది. ప్లీజ్ వెంకటేష్ మాట్లాడండి. మరి ప్రథమ పంచ గారికి తోటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. విద్యార్థులకు నమస్కారం. మనలో అనుకునే ఉన్నాం మన స్కూల్ ఎలా ఉన్నాం, కొంచెం ఆర్గనైజర్స్ ఉంటుంది. ఈరోజు ఒక ఎక్సలెంట్ ఆర్గనైజర్ బయటకు వచ్చారు. సో మనం ఏ కార్యక్రమం అయినా మన స్కూల్లో ధైర్యంగా నిర్భయంగా అందరూ కలుపుకున్నాయని మనం ఏ ప్రాబ్లం అయినా కండక్ట్ చేయొచ్చు అని చెప్పి నేను అర్థం కాయమని చూస్తున్నాను, గర్వంగా చెప్తున్నాను. ఈ ప్రోగ్రాం చాలా ఎక్సలెంట్ గా కండక్ట్ చేశారు. మళ్ళా ఇంకో రోజు ఇదే ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం. ఎందుకంటే గ్రామ పెద్దల్ని మనం విజయకుండి మెంబర్స్ సమర్పిస్తాం. మనం ఏ పేరెంట్స్ మీటింగ్ రోజు మనం కనెక్ట్ చేద్దాం. ఇది మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం ఏంటనేది పేరెంట్స్కి మరియు ఇతర సభ్యులకి గ్రామ పెద్దలు అందరూ తెలియాలని కోరుకుంటున్నాను నేను. ఏంటంటే మనం ఏం చేస్తామో తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారు, ఏవో నెగిటివ్ థాట్స్ కోసం కొంచెం పాజిటివ్ థాట్స్ ఉన్నారు. ఏంటనే తెలియాలంటే మన ప్రజలకు కూడా చెప్పడం అవసరం ఉంది. ఖచ్చితంగా తెలియజేస్తాం. మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు అరుణ్ గారికి మరింత ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. పాఠశాల ప్రధానోపాధ్యాయులకి ఇతర నాకైతే ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు. ఈ రోజు నిజంగానే మనకి అసెంబ్లీలో ఉన్నట్టే ఇంతసేపు మేము ఉన్నాము. పిల్లలు కూడా చాలా బాగా చేశారు. మేడం గారు కూడా చాలా బాగా వాళ్ళని తర్ఫీదు ఇవ్వడం జరిగింది. వీరందరికీ సహకరించిన మా హెచ్ఎం గారికి అలాగే ఇతర స్టాఫ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే విద్యార్థులు నిజంగానే ఎవరు ఏమవుతారో తెలియదు. రేపొద్దున నిజంగా మీరే మినిస్టర్స్ అవ్వచ్చు, ఇంకా రాజకీయం చాలా మంది ప్రజాపాలకులు అవ్వచ్చు. కానీ ఇది మీకు మంచి నాందిగా ఉంటుంది అన్నమాట. భవిష్యత్తులో మీ నుంచే ఎక్కడి నుంచి వస్తారు, రాజకీయ నాయకులు ఏం పుట్టరు కదా, తరగతి గదిలో నుంచి అందరూ పుట్టుకొస్తారు. చాలా మంచిగా పిల్లలందరూ చేశారు. అలాగే చదువులో కూడా శ్రద్ధగా చదివి, మనకి చదువు ఉండాలి, దాంతోపాటు మిగతా యాక్టివిటీస్ ఉండాలి. ఆ రెండింటిలోనూ మీరు రాణించి మంచి విద్యార్థులుగా భావి భారత పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ఇతర స్టాఫ్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. రాము సార్ మాకు స్టేజ్ మీద రండి. సైలెంట్ అయితే రాము సార్ బాగా సార్ చాలా బాగా చేశారు. ఇంత బాగా చేస్తారని ఊహించలేదు. అందరూ బాగా ప్రిపేర్ చేశారు. ఎవరు కూడా ఆకుండా చాలా చక్కగా చెప్పారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇలాంటివి మా స్కూల్లో జరగాలని అసెంబ్లీకి వచ్చినటువంటి ఆనందం కలిగింది. అసలు వండర్ఫుల్ ఇన్సిడెంట్స్ చాలా బాగుంది. మేడం గారి కంగ్రాచులేషన్ చాలా బాగా చేయించారు. మీ అందరూ కూడా చదువులో కూడా ఇంకా మరింత యాక్టివ్గా మీ అందరూ యాక్టివిటీస్లో ముందుకుండాలని కోరుకుంటూ మీ అందరికీ నా దీవెన అందిస్తూ వెరీ గుడ్. ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులకి, అలాగే విద్యార్థులకి నా యొక్క ఆశీస్సులు. ఈరోజు మన స్కూల్లో కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడానికి మేడం గారు ఎంతో శ్రమించి విద్యార్థుల్ని చాలా బాగా ప్రాక్టీస్ చేయించారు. సో ఆ ప్రాక్టీస్ని ఎక్కడా కూడా మీరు అంటే మీరు మీ ప్రజెంటేషన్లోనే
మేడం గారు ఎంత హార్డ్ వర్క్ చేశారో అదంతా కూడా మీరు ఈ ప్రెజెంటేషన్లోనే మీరు చూపించారు. సో మీరు నాట్ ఓన్లీ యాక్టివిటీస్లోనే కాకుండా చదువులో కూడా ఇంకా మిగతా యాక్టివిటీస్లోని అలాగే చదువులో కూడా ఇంకా మంచి స్థాయికి మంచి గుర్తింపుని తెచ్చుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ అండి, చాలా బాగా కండక్ట్ చేశారు మీరు. పిల్లలు కూడా చాలా చక్కగా, చాలా ఆనందం వేసింది. ఇంకా డిసెంబర్ 5th కూడా ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా బాగా మైక్ దగ్గరికి పెట్టుకుని, మైక్ నోటి దగ్గరికి పెట్టుకుని అన్ని బాగానే చెప్పారు. కొంతమంది మైక్ కిందకి పెట్టుకుంటున్నారు, మధ్యలో ఏమేమి చెప్పకుండా మీకు మీరే మైక్ పైకి పెట్టుకుని చాలా బాగా చెప్పండి. అందరికీ కాంగ్రెస్ అండి. అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మీ పార్టిసిపేషన్ చూసిన తర్వాత మీలో కూడా చాలా మంచి టాలెంట్, భవిష్యత్తుకి కావాల్సిన తరం ఇక్కడే కనిపించింది మాకు అందరికీ. సో ఇదే మోటివ్ని, ఇన్స్పిరేషన్ని కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళందరూ దిగిలోపు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నానండి. అలాగే చెప్పింది చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈజ్ గా చాలా బాగా ప్రిపేర్ అయ్యి ప్రజెంట్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. అలాగే అసలు ఏ ప్రోగ్రామ్ జరగాలన్నా టీం వర్క్ అన్నమాట. టీం వర్క్ లేనిదే ఏది కూడా జరగదు. సో అలాగా నేను ఎప్పుడు ఏది చేస్తున్నా కూడా, ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా కూడా టీచింగ్ స్టాఫ్ నుంచి ఎప్పుడు నాకు పూర్తి సహకారం ఉంటుంది. ఈ రోజు ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయ్యిందంటే టీచర్స్ యొక్క కోఆపరేషన్, హెచ్ఎం గారి యొక్క కోఆపరేషన్, అలాగే ఈ రోజు మీరు చాలా చక్కగా, ఎంత బాగా అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇంత సైలెంట్ గా లేరు. ఏ ప్రోగ్రామ్ జరిగినా చాలా బాగా కోఆపరేట్ చేస్తారు మీ అందరూ కూడా. ఇటు టీచర్స్ కి, హెచ్ఎం గారికి, అలాగే విద్యార్థులకి, అలాగే పార్టిసిపేట్ చేసినటువంటి మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాకు అసెంబ్లీ అంటే మీకేం అర్థం నాకు చెప్పారు కానీ మరి మేడం ప్రోత్సహించండి. సార్ ఇంకో ప్రాబ్లం రెడీ చేసుకోవాలన్నారు. 10th పిల్లలు అంటే ఇవన్నీ బాగా తీసేయాలమ్మా, బెంచ్లు తీసే బాయ్స్ అందరూ. థ్యాంక్ యూ అమ్మా. మరి స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి హెచ్ఎం గారికి మన అడుగు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
సిక్స్త్ బ్రాంచ్. కోడి ఏమంటుంది ఫోన్
I am the sun. I am the center of the solar system. I am ultimate source of heat and light. My surface temperature is 6000 Celsius. I am Mercury. I am the smallest planet in our solar system. I am the closest planet to the sun. I am Venus. I am second planet from the sun. I am closest neighbor to the earth. I am also called as morning star, evening star, and inner planet. I am the earth. I am the tall nearest planet to the sun. I am also called as a green planet. I am the most sought after planet of water life. I am the Mars. I am the fourth planet from the sun. I am known as red planet. I have 2 moons. I am inner planet. I am Jupiter. I am the 5th planet from the sun. I am largest planet in our solar system. I am outer. I am Saturn. I am outer planet from the sun. I am second largest planet. I am a beautiful planet. I have a beautiful ring around me. I am Uranus. I am outer planet. I am 7th planet from the sun. I am Neptune. I am the 8th planet from the sun. I am the farthest planet. I am coloring blue. I am. My name is Moon. I am the natural satellite of the earth. I am around in about 27 days. We are asteroids. We are small rocks. We are found in orbit, Mars and Jupiter. I am the Metron. We are small pieces of rocky or metallic bodies. We move around the sun. I am comet. My head is made up of ice. My tail is made up of gas. I come to close to the earth every 76 years. We are stars. Cluster of stars are called galaxy. We are so called as Akashaganga or Milky Way. This is universe. Cluster of stars called galaxy అని చెప్పింది కదా. ఇలాంటి గ్యాలాక్సీలు అంటే కొన్ని కోట్ల నక్షత్రాలు కలిపి ఒక గ్యాలాక్సీ అని పిలుస్తున్నాం. ఇలాంటి గ్యాలాక్సీలు అంతరిక్షంలో కోటాది కోట్లు ఉన్నాయి. కాకపోతే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఏకైక నక్షత్రం ఏది అంటే సన్. ఈ సన్ చుట్టూ ప్లానెట్స్, మెటరాయిడ్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఇలా ఇన్ని రకాల వాటి చుట్టూ తిరుగుతూ ఉంటున్నాయి. అలాంటి స్టార్స్ కోటాది కోట్లు మనకి ఈ విశ్వంలో ఉన్నాయి. సో దీని అంతటినీ కలిపి ఏమని పిలుస్తారన్నమాట, యూనివర్స్ అని పిలుస్తారు. మనకి మనం సూర్యుడి కంటే కూడా పెద్ద నక్షత్రాలు చాలా ఉన్నాయి. మనకి దగ్గరలో ఉండేటువంటి నక్షత్రం కాబట్టి సూర్యుడు మనకి పెద్దగా కనిపిస్తున్నాడు. మనకి మినుకు అంటూ కనిపిస్తూ ఉంటాయి కదా స్టార్స్. అవి సూర్యుడి కంటే కూడా చాలా పెద్ద నక్షత్రాలు ఉంటాయి. అలాంటివి మనకు తెలిసినవి కనపడేవి కొన్ని,
ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేటువంటి అంశం ఉంటుంది. అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్ కి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కి డిఫరెన్స్ ఏంటి, ఆర్గనైజ్డ్ సెక్టార్ లో వర్క్ చేస్తే ఎలా ఉంటది మన పరిస్థితి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో వర్క్ చేస్తే ఏ విధంగా ఉంటది. మీకు చెప్పే లెసన్ చెప్పేటప్పుడే చెప్పేదాన్ని. మనం ఆర్గనైజ్డ్ సెక్టార్ లో పనిచేస్తే అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి మనకి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో వర్క్ చేస్తే ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉండవని చెప్పుకునే వాళ్ళం. సో దానికి సంబంధించినటువంటి స్కిట్ ఇప్పుడు మన 10th క్లాస్ వాళ్ళని అడిగాను స్కిట్ చేయమని, ఎందుకంటే వాళ్ళకి ఆ లెసన్ గురించి తెలుసు కాబట్టి, అది విన్నారు కాబట్టి. అడిగితే ఎవరు కూడా చేయడానికి ఇష్టపడలేదు. కానీ 6th క్లాస్ వాళ్ళకి అసలు ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంటో తెలియదు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ మేం చేస్తాం మేడం గారు ముందుకు వచ్చారు. నిజంగా వాళ్ళకి ముందుగా క్లాప్స్ పట్టండి. వాళ్ళకి అలా దాని గురించి తెలియకుండానే వాళ్ళు స్కిట్ చేస్తామని ఒప్పుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఒకసారి హాయ్ రా, ఎలా ఉన్నావు? నేను కలిసి చాలా ఏళ్ళయింది. ఏదో ఇలా ఉన్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు రా? ఐఎమ్ ఫైన్ రా, ఐఎమ్ సో హ్యాపీ. స్టడీగా ఉన్నావు. ఏం చేస్తున్నావు ఏంటి? నేను గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను రా. అదే అప్పుడు మన శాసన మేడం గారు చెప్పేవారు కదా, ఆర్గనైజ్డ్ సెక్టర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని గుర్తున్నారా? అవునురా, అప్పుడే అనేవాడు కదా నేను ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే వర్క్ చేయాలని. అవునరా, నేను ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే పనిచేస్తున్నా. మరి నువ్వెక్కడ పనిచేస్తున్నా? నేను అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నాను రా. నీకు నెలకు జీతం ఎంతరా? నాకు నెలకు 90,000 జీతం రా. మరి నీకు? నాకు నెలకి అని ఉండదురా. ఏ రోజు ఎక్కడ పనిచేస్తే ఆ రోజే కూలీరా. నీకు సెలవులు ఉంటాయారా? అవునరా, నాకు జీతంతో కూడిన సెలవులు ఉంటాయి. మరియు ఆదివారం పండుగలకు కూడా సెలవులు ఇస్తారా. నాకు నేను సెలవు పెట్టుకుంటే ఆ రోజు నాకు జీతం పడిపోతుందిరా. మరి నీకు సెలవులు ఉంటాయారా? నాకు సెలవులు ఉండవురా. నాకు అనారోగ్యంగా ఉన్న రోజు నాడు నేనే సెలవు పెట్టుకోవాలిరా. సెలవు పెట్టుకున్న రోజు నాడు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటుందిరా. నువ్వు ఎంత దూరం వెళ్ళి పనిచేస్తావు? ఒక్కొక్క రోజు చాలా దూరం వెళ్ళి పనిచేస్తూ ఉంటాను రా. చాలా ఎక్కువ పని గంటలు కూడా చేస్తాను రా. మరి నీ ఆఫీస్ ఎంత దూరం రా? మా ఆఫీస్ దగ్గరే రా. మరి నీకు హెల్త్ ప్రాబ్లం వస్తే? నాకు హెల్త్ ప్రాబ్లం వస్తే నా సొంత డబ్బులతో నేనే వైద్యం చేయించుకుంటాను రా. మాకు ఎవరు హెల్ప్ చేయరా. నీకు హెల్త్ ప్రాబ్లం వస్తే? నాకు కానీ మా ఫ్యామిలీలో ఎవరికైనా కానీ హెల్త్ ప్రాబ్లం వస్తే మా గవర్నమెంటే చూసుకుంటుందిరా. మరి నువ్వు ఉదయం ఎన్ని గంటలకు పనికి వెళ్తావు? నాకు టైం అంటూ ఉండదురా. ఏ రోజు ఎక్కడ పని దొరికితే ఆ రోజే అక్కడ పని చేసుకుంటాను రా. నేను చాలా ఎక్కువ పని గంటలు చేస్తాను రా. మరి నువ్వు? నేను ఉదయం 9 గంటలకు వెళితే సాయంత్రం 5 గంటలకు తిరిగి వచ్చేస్తాను రా. మళ్ళీ కొంత సమయం మా ఫ్యామిలీతో గడుపుతాను రా. నీకులాగే నేను కూడా టీచర్ చెప్పిన మాటలు వినుంటే నీకులాగే నేను ఆర్గనైజ్డ్ సెక్టార్ని వర్క్ చేస్తూ ఉండేవాళ్ళ. మరి ఏం చేస్తాం? సరే రా, టైం అవుతుంది. మరి సెక్టర్స్ గురించి చక్కగా పిల్లలు చక్కగా చెప్పిన పవన్ సూపర్ చేయలేదు వీళ్ళు ఒక్కసారి గట్టిగా చెప్పకపోతున్నాము. చాలా మందికి అవగాహన అయితే జీవితంలో ఎన్నరు, సరైన కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే జీవితంలో పైకి రాదు. మరి ఇటువంటి మంచి విషయాన్ని ప్రదర్శించి ఎడ్యుకేట్ చేసినందుకు వీళ్ళకి, అలాగే అరుణ మేడం గారు గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టడం. ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లో డిప్యూటీ సీఎం గా ఎలక్షన్ చేశారన్నమాట. నాకు ఏంటంటే ఫస్ట్ నాకు మంచి అవకాశం ఇచ్చిన సోషల్ మేడం గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను. నా పేరు రక్షిత, నేను 10th క్లాస్ చదువుకున్నాను. ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లో మనం ఎలాగా వెళ్ళలేము అక్కడికి, అక్కడ ఎలా ఉంటుందో మనం కలర్ చూడలేము. ఏంటంటే మాకు మేడం గారు ఇంతలా ఒక డైలాగ్ అని మాకు ఇచ్చి మాకు స్టేజ్ పెట్టి అందులో యాక్షన్ మరి మేమే చూపించడం చాలా మాకైతే చాలా
ప్రోగ్రామ్ మేడం. ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ ఇదైతే మాకు నాకు గుర్తుంటుంది. మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు మనకి పార్టీ డిప్యూటీ సీఎం చూస్తాం అది ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ మేడం. ఏంటంటే ఇలాగే ఎవరు కూడా ఏదైనా ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేద్దామంటే ఎవరు కూడా స్టేజ్ మీద పెట్టుకోవడం మెయిన్. పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు ఇలాగా అన్నింటిలో ప్రాక్టీస్ చేయాలి, అన్నింటిలో ఫస్ట్ ఉండండి. నాకు భయం వేస్తుంది లేకపోతే చేయలేను అనుకోకుండా ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు ముందుండాలి, ఏ ప్రోగ్రామ్ అయినా సరే ముందుగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులందరికీ నా నమస్కారములు. నా పేరు ధన్యశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ యొక్క మాక్ అసెంబ్లీలోని నా యొక్క పాత్ర స్పీకర్. 26 నవంబర్ కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా మా యొక్క అరుణ టీచర్ గారు ఈ యొక్క మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో నేను స్పీకర్ పాత్ర పోషించడం నాకు చాలా నచ్చింది. ఇలా మాక్ అసెంబ్లీ, అక్కడ అసెంబ్లీ నిజంగా ఎలా జరుగుతుందా అన్నట్టుగా మాకు అనిపించింది. మరియు నాకు ఈ మంచి స్పీకర్ పాత్ర ఇచ్చినందుకు మా అరుణ టీచర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ధన్యవాదాలు. సపోర్ట్ చేసింది బాయ్స్ కొంతమంది ఉంటే చాలా బాగుండు. మరి మేడం నేను ఈ మార్క్ అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్గా పార్టిసిపేట్ చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు టీచర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. నాకు చాలా గర్వంగా అనిపించింది సీఎం పాత్ర పోషించడం. థ్యాంక్ యూ టీచర్ అండ్ టీచర్స్. మై నేమ్ ఇస్ నిర్మలా మేరీ. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. నేను మాక్ అసెంబ్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా పాల్గొని రోల్ ప్లే చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ప్లస్ నాకు తెలియనిదంటూ దాంట్లో తెలుసుకున్నాను. నేను ఎలాగో మనం వెళ్ళి దాంట్లో చూడలేము. సో ఇందులో నేను అన్ని నేర్చుకుని ఇక్కడ చూశాను. సో అదంతా మాకు నేర్పించిన మా టీచర్కి థ్యాంక్ యూ టీచర్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ. టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ షారన్ పద్మ. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. మార్నింగ్ మాక్ అసెంబ్లీ జరిగింది. అందులో నేను హోంశాఖ మంత్రిగా పాల్గొన్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ టీచర్. చాలా బాగా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ. ముందుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి సెషన్ టీచర్కి మరియు టీచర్స్కి నా థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ స్వర్ణ. నేను 9th చదువుతున్నాను. నేను మాక్ అసెంబ్లీలో సర్ప్రైజ్ మినిస్టర్గా పోషించాను. నేను దీని ద్వారా చాలా నేర్చుకున్నాను. ఇంకా ఇంట్లో పాల్గొనాలని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీచర్కి థ్యాంక్ యూ. ఫర్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్కూల్లో మాక్ అసెంబ్లీ అనేది జరిగింది. నేను అందులో అపోజిషన్ పార్టీలో ఉన్నాను. నాకు చాలా నచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీచర్ ధన్యవాదాలు. మై నేమ్ ఇస్ సవిత. ఐ యామ్ స్టడీయింగ్ 9th క్లాస్. ఈ మాక్ సభలో ఎనర్జీ మినిస్టర్గా పాల్గొనడం చాలా నచ్చింది. నాకు మై నేమ్ ఇస్ గీత. ఐ యామ్ స్టడీయింగ్ 9th క్లాస్. మార్నింగ్ మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయడం ఐ యామ్ సో హ్యాపీ. ఆర్థిక శాఖ మంత్రిగా నాకు పాత్ర ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అన్న టీచర్కి థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు పాత్ర పోషించిన పాత్ర సునీత
Well, I am studying 7th class. మార్నింగ్ జరిగిన మార్చ్ అసెంబ్లీలో అపోజిషన్ పార్టీలో పార్టిసిపేట్ చేశాను. అసలు అసెంబ్లీ అంటే ఎలా ఉంటుందో తెలియదు. అసెంబ్లీలో పాల్గొనడం వల్ల మార్చ్ అసెంబ్లీ అంటే ఎలా ఉంటుందో నాకు తెలిసింది. My name is Lakshya. I am studying in 8th class. జడ్పీహెచ్సి ఈరోజు నవంబర్ 26 కాన్స్టిట్యూషన్ డే సోషల్ డే సెలబ్రేషన్ జరిగింది. దానికి మార్చ్ అసెంబ్లీ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో నేను అపోజిషన్ పార్టీ కింద చేశాను. అపోజిషన్ పార్టీ ఎలా ఉంటారో, ఎన్ని కోట్లు అడుగుతారో, ఎవరెవరు అడుగుతారో అన్ని తెలిసి గారికి నా నమస్కారం కోరుతున్నాను. మై నేమ్ ఇస్ స్నేహ. ఐ యామ్ స్టడీయింగ్ 9th క్లాస్. నేను మార్చ్ అసెంబ్లీలో దేవాదాయ శాఖ మంత్రిగా చేశాను. నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సోషల్ టీచర్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ ప్రీతిక. ఐ స్టడీయింగ్ 9th క్లాస్. నేను మార్చ్ అసెంబ్లీలో ఆపోజిట్గా పార్టిసిపేట్ చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మా క్లాస్ టీచర్ గారికి థ్యాంక్ యూ.